everyone, welcome back to my mom's channel Niharika Talks. ఇప్పుడే వర్షం పడింది. అమ్మేమో రాత్రికి టిఫిన్ చేస్తా అనింది. నాకేమో వేడివేడిగా ఏమేమో తినాలనిపిస్తుంది. సో ఈ వెదర్ లో పాస్తా తింటే వేడివేడిగా చాలా బాగుంటది. అది కూడా వైట్ పాస్తా అయితే ఇంకా బాగుంటది. మా అమ్మని రిక్వెస్ట్ చేద్దాం. సో మా అమ్మ ఎక్కడ ఉందో చూద్దాం. మా అమ్మా, ఓ అమ్మ బుక్ చదువుతుంది కదా. అమ్మా ఈ బుక్ చదువుతున్నావా? నిన్నటికంతా చెప్పు ఏంటి? అమ్మ ఇప్పుడే వర్షం పడింది కదా, వేడివేడిగా పాస్తా చేయొచ్చు కదా ప్లీజ్. పాస్తా చాలా టైం పడుతుంది. నాకు అసలు లేదు. ఏమైనా స్నాక్స్ చేస్తాం, తినేసి. ఐ వాంట్ టు ఈట్ పాస్తా ప్లీజ్. సరే చేద్దాం. ఓ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నారా మీరు? హాయ్, వెల్కమ్ టు నిహారిక టాక్స్. సో ఈ రోజు మేము చేయబోయే పాస్తా మీరు కూడా చూడండి. పాస్తా చేయబోతున్నాం కదా. పాస్తా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మొదటిగా మనకి పాస్తా కావాలి. పాస్తా లేని మనం పాస్తా చేయలేము. సో మ్యాగీ నూడిల్స్ ఎలా కావాలో పాస్తా కూడా పాస్తా కావాలి. పాస్తాలో చాలా డిఫరెంట్ పాస్తాస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు పెన్ని పాస్తా తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ బాయిల్ అవ్వాలి. ఫస్ట్ బాయిల్ అయిన తర్వాత దీని మీద మనకి ప్రాసెస్ ఉంటుంది. మనం ఏ పాస్తా ప్యాకెట్ కొన్నా సరే దాని వెనకాల మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది. వాళ్ళు అసలు పాస్తాని ఎంతసేపు ఉడకపెట్టాలి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ వచ్చేసి మనకి 10 to 12 minutes దీన్ని మనం బాయిల్ చేసుకోవాలని చెప్పారు. సో మనం ముందుగా టైం పెట్టుకుందాము. 10 to 12 minutes అవ్వగానే మనం తీసేద్దాం పక్కకి. అంటే చాలా డిఫరెంట్ పాస్తాస్ ఉంటాయి. పాస్తా షేప్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. వేరే వేరే కంపెనీస్ వాళ్ళు పాస్తా చేస్తారు. సో దాని వెనకాల దాని సైడ్ ఏదైనా ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా 1 tablespoon నేను నూనె వేసాను. ఇందులో ఏ పాస్తా అయినా సరే వాటర్ వేయగానే 1 tablespoon నూనె వేయండి. దానికి అతుక్కోకుండా ఉంటుంది. నీళ్ళు కూడా వేడైపోయాయి. ఇందులో నేను పాస్తా వేసేస్తున్నాను. ఇది 400 grams ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఈ పాస్తా 15 minutes వేరే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుంటున్నాము. 2 tablespoon బటర్ వేసాము. బటర్ వేసుకుంటాం, వెయిట్ చేద్దాం. ఓకే, అండ్ ఇందులో మైదా ఎప్పుడు యూజ్ చేయొద్దు అనుకుంటాను, కానీ పిల్లలు అడుగుతారా, విచిత్రమైన కోరికలన్నీ అడుగుతారు. సో తప్పని పరిస్థితుల్లో 2 tablespoon మైదా ఇందులో వేయాల్సి వచ్చినప్పుడు 1 liter మిల్క్. అండ్ నేను యాక్చువల్లీ పాస్తా 400 grams ప్యాకెట్ పాస్తా తీసుకున్నా కాబట్టి నేను 1 liter పాలు తీసుకున్నాను. మీరు చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే మీరు దానికి తగినట్టుగా పాలు పోసుకోవచ్చు. పాలు ఏంటంటే ఎక్కువ కొంతమందికి గ్రేవీగా ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి గ్రేవీ లేకుండా ఉంటే ఇష్టం ఉంటుంది. సో మా పిల్లలు కొంచెం గ్రేవీగా తినడానికి ఇష్టపడతారు పాస్తా, అందుకని నేను లీటర్ పాలు తీసుకున్నాను. అండ్ 400 grams పాస్తా ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం 200 ప్యాకెట్ పాస్తా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం 1/2 liter పాలైనా సరిపోతాయి మనకి. సో అది మీరు అందాజుగా మీరు మనసులో పెట్టుకొని దానికి ఎంత యాడ్ చేయాలో చూసుకొని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు బటర్ బాగా వేడైపోతుంది. ఈ పాస్తా క్రీమ్ కూడా మనకి రెడీగా దొరుకుతుంది. మనం పాస్తా క్రీమ్ ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం రెడీగా పాస్తా ఉడకపెట్టేసుకొని కొన్ని వెజిటబుల్స్ వేసుకొని ఆ క్రీమ్ ని పాస్తా సాస్ ని మనం వేసేసుకోవచ్చు. కాకపోతే పాస్తా సాస్ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఎప్పుడు నేను ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 tablespoon మైదా పిండి వేస్తున్నా. ఇది ఉంటలు కట్టకుండా బాగా తిప్పేసుకోవాలి.
ఓవర్ వేస్తే మైదా ఏమవుతుంది, ఉంటలు కట్టిపోతుంది. మంచిగా ఏదో క్రీమ్ హ్యాపీగా ఏదో తినే టేస్ట్ లాగా ఉంది. సో మనకి టైం వేస్ట్ అవ్వదు. ఇటు పక్క మనకి పాస్తా ఉడుకుతుంది. ఈలోపు మనం పాస్తా సాస్ ని కూడా రెడీ చేసేసుకోవచ్చు. క్రీమ్ వేర్ సాస్ ఇది. సో ఇప్పుడు మైదా బాగా బట్టల్లో ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులో నేను లీటర్ పాలు పోస్తున్నాను. పాలు కూడా కొంచెం కొంచెం పోయండి, ఒకేసారి పోయకుండా. చూసారు కదా, పాలు పోస్తుంటే మైదా వెంటనే గట్టిగా అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ పాలు తీసుకున్నా, మళ్ళీ గట్టిగా అవ్వకుండా. లీటర్ పాలు పోసేస్తున్నాను. ఇది మనం చిక్కగా మైదా వేసాం కాబట్టి ఆబ్వియస్లీ చిక్కగా అయిపోతుంది. అది చిక్కగా అయ్యే వరకు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా అయ్యే వరకు దీన్ని ఉడకనిద్దాం. కాసేపు ఇలా అనుకుంటూ ఉండడమే బెటర్, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా నేను స్టవ్ పెట్టుకుంటున్నాను. అది మనకి చిక్కగా అయ్యే వరకు, మరీ చిక్కగా కావద్దు, మరీ పలుచగా ఉండద్దు. అప్పటిదాకా మనము మీడియంలోనే పెట్టుకోవాలి స్టవ్. మాకు ఎందుకైనా మంచిదని నేను సిమ్లో పెట్టుకునే ఆవేశపడకుండా స్లోగా ప్రాసెస్ చేస్తున్నాను. లేకపోతే మైదా ఉంటుంది కాబట్టి చాలా గట్టిగా అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకుందాం, టైం లేట్ అయినా పర్వాలేదని. ఇప్పుడు మనం పాస్తా చూస్తే పాస్తా 12 minutes ఉంది, 12 to 15 minutes. ప్యాకెట్ పైన 10 minutes తక్కువ వచ్చింది. ఎక్కడ చూసారు కదా, పాస్తా అతుక్కోలేదు, ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి. ఇందులో నేను ఇప్పుడు 2 tablespoons సాల్ట్ కూడా వేస్తున్నా. సాల్ట్ కావాలంటే మీరు ముందుగా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసాం కదా, వాటర్ మళ్ళీ బాగా ఉడుకుతున్నాయి. ఒక 5 minutes లో మనకి పాస్తా రెడీ అయిపోతుంది. పక్కకు పెట్టేసుకోవచ్చు. మా ఎక్స్పీరియన్స్ స్పెషల్ పాస్తా ఇష్యో నీకు తెలీదా? మీరు ఇద్దరు ప్రిపేర్ అవ్వలే ముందే? లేదు, నువ్వు ఆడుకుంటుండేనా? ఇది కూడా మనకి అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ యశో. యశో, ఇప్పుడు పాస్తాకి మనం పాస్తా క్రీమ్ కి పాలు రెడీ చేసుకుంటున్నాము. ఇంకొక 15 minutes లో మనకి సాస్ కూడా రెడీ అయిపోతుంది. వెజిటబుల్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది మనకి పాస్తా. నేను ఈ రోజు కొన్ని వెజిటబుల్స్ మాత్రమే తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే క్వారంటైన్ టైంలో మనకి వెజిటబుల్స్ ఎక్కువ దొరకవు కాబట్టి. అండ్ ఆలివ్స్ అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఆలివ్స్ లేవు. మీరు మాత్రం డెఫినెట్ గా ఆలివ్స్ తోటే పాస్తా ట్రై చేయండి. ఇప్పుడు నేను బ్రొకాలీ తీసుకుంటున్నాను అండ్ క్యాప్సికమ్స్ తీసుకుంటున్నాను. రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ కలర్ఫుల్ గా ఉంటే పాస్తా వైట్ గా ఉంటుంది కాబట్టి అవి మధ్య మధ్యలో చాలా కలర్ఫుల్ గా కనబడుతుంటాయి. అందుకనే నేను 3 different కలర్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇందులో కార్న్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ కార్న్ ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఇంకా బఠానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా వెజిటబుల్స్ ఆల్మోస్ట్ ఏ వెజిటబుల్ వేసుకున్నా సరే పాస్తా చాలా కలర్ఫుల్ గా మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఇంకా హెల్తీ పాస్తా అవుతుంది. ఇంట్లో చేసుకొని హోమ్ మేడ్ గా సూపర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ కూడా కొనేస్తాడు, లైక్ టమాటోస్. ఫ్రూట్, టమాటో ఇస్ నాట్ ఎ ఫ్రూట్ బేబీ, టమాటో వెజిటబుల్. సో టమాటో కూడా వేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనకి ఈ పాస్తా క్రీమ్ రెడీ అవుతుంది. ఇంకొక 5 minutes లో ఇది మీడియం గా అయిపోతుంది. చూసారు కదా, కొంచెం చిక్కగా ఉంటుంది. ఇంకా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచుతాము. అండ్ ఇక్కడ మనకి పాస్తా ఆల్మోస్ట్ చిక్కుపోయింది. తీసేద్దాం, పక్కన పెట్టేస్తున్నాం. ఇది
పాస్తా నేను పక్కకి ప్లేట్లో తీసేసుకుంటున్నాను, ఎందుకంటే పాస్తా ఈ హాట్ వాటర్ తాగుతూనే ఉంటే ఇంకా ఎక్కువ కుక్ అయిపోతుంది కదా. చూసారు కదా పాస్తా చాలా అంటే కూడా చాలా స్మూత్గా ఉంది. మధ్యలో ఇలా అంటూ ఉండాలి, లేకపోతే మనకి గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేను మర్చిపోకుండా దీన్ని అప్పుడప్పుడు ఇలా కట్ చేస్తున్నా. ఇప్పుడు పాస్తా అంతా మనం ఇందులో తీసేసుకుందాం. చూసారు కదా ఆల్మోస్ట్ నేను 1 లీటర్ పాలు వేసాను, ఇది 1/2 లీటర్ పాలు దాకా అయిపోయాయి. చిక్కగా అయిపోయింది, ఇంతకంటే చిక్కగా వేసుకోవద్దు. ఇది పక్కకు పెట్టిన తర్వాత ఎలాగో ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్లో పాస్తా కూడా తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఇది కూడా ఇప్పుడు నేను తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తాం. అప్పటిదాకా ఇది ఇలా పక్కకు పెట్టేసుకుంటే బెటర్. ఇప్పుడు నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. బ్రొకాలీ మాత్రం నేను కాసేపు ఉడకబెట్టుకుంటున్నాను వేడి నీళ్ళలో, ఎందుకంటే బ్రొకాలీ మరి మనం అలానే వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. మామూలుగా కొంచెం పచ్చిగా హాఫ్ బాయిల్ తినే వాళ్ళకైతే ఇష్టంగా తింటారు, కానీ పిల్లలు కదా ఒక్కొక్కసారి తినరు. బ్రొకాలీ పక్కకు పడేస్తారు, బ్రొకాలీ పక్కకు పడేస్తే నాకు ప్రాణం పోతుంది. అందుకే దాని ముందుగా నేను ఓ పక్కకు వేడి నీళ్ళల్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నాను. ఈలోపు ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకున్నా, ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నా. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో నేను వైట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఒకటి చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే నేను వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం వైట్ ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఆనియన్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. ఎన్ని ఆనియన్ మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను వైట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేయిస్తాం. నేను చెప్పినట్టు క్యాప్సికమ్ ఎల్లో, రెడ్ ఇంకా గ్రీన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ ఆనియన్స్ బాగా వేయాలి, ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నాను నేను ఇందులో. ఇప్పుడు ఇందులో నేను చూసారు కదా కలర్ఫుల్ గా రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్స్ అన్ని వేస్తున్నాను. అందులో మనం యాక్చువల్లీ కొన్ని కార్న్స్, కొన్ని బఠానీస్ కూడా ముందుగా హాఫ్ బాయిల్ చేసుకొని పెట్టుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ క్వారంటైన్ టైంలో మనకి ఉన్న దాంతో సర్దుకోవాలి కాబట్టి నేను ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను. ఇది బాగా మగ్గిద్దాం తక్కువ. ఈలోపు మనకి బ్రొకాలీ కూడా రెడీ అయిపోతుంది. సో ఒకటేసారి రెడీ అయిపోయినట్టు ఉంటుంది. చూసారు కదా, ఇది నేను ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసాను, తొందరగా ఉడుకుతుంది. బ్రొకాలీ ఉడికే లోపు మనకి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. పాస్తా పక్కకు పెట్టేసుకున్నాను. క్రీమ్ కూడా రెడీగా ఉంది. చూసారు కదా గట్టిగా అయిపోయింది క్రీమ్ కూడా. బ్రొకాలీ మరీ మెత్తగా కాకుండా మరీ హాఫ్ బాయిల్ గా కాకుండా మీడియం గా నేను ఉడకబెట్టేశాను. సో బ్రొకాలీ వేస్తా. బ్రొకాలీ బాయిల్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా దాంట్లో ఉన్న ఎందుకంటే షేర్ మనం బ్రొకాలీ అండ్ ఆనియన్స్, క్యాప్సికమ్ అన్ని బాగా వేగిపోయాయి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. మన క్వాంటిటీని బట్టి మనం కారం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకుంటున్నాను, ధనియాల పొడి. అండ్
1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ మనం పాస్తాలో వేసేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా ఉప్పు వేసుకోకుండా నేను ఓన్లీ 1 టేబుల్ స్పూనే వేసుకున్నాను. పాస్తాలోకి మిరియాలు లేకపోతే పాస్తా కంప్లీట్ అవ్వదు. మనం చూసే రెస్టారెంట్ లో మనకి మిరియాలు సగం సగం హాఫ్ కట్ చేసి కూడా వేస్తూ ఉంటారు. పిల్లల్ని సగం మిరియాలు వస్తే నోట్లో తిన్నారు కాబట్టి నేను దాన్ని మెత్తగా పౌడర్ వేసేసి బ్లాక్ పెప్పర్ వేసేసాను. కదా చాలా కలర్ఫుల్ గా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము క్రీమ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, అది ఇందులో వేసేద్దాము. సాస్ సో చూసారు కదా, ఇది బాగా టెక్స్చర్ వచ్చేసింది. పెన్ లాగా అయిపోయింది. ఇందులో క్రీమ్ వేసేసాము, వెజిటబుల్స్ చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. పాస్తా వేయకుండానే పాస్తా చాలా బాగుంది. అండ్ ఇందులో నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అయ్యి ఈ పాస్తా క్రీమ్ లో కలిసిపోయి అండ్ పైకి మనకి బటర్ తేలాలి, అప్పటిదాకా ఉడికిద్దాం. కదా బటర్ బాగా పైకి తేలింది. సో ఈ బటర్ పైకి తేలే వరకు మనం బాగా ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు మనం పాస్తా వేసుకుందాం. చాలా సేపు అయింది కదా, కొంచెం ఉప్పు పోయాలి. సో మనం జస్ట్ ఇట్లా ఇట్లా అంటే ఇవి ఉడిపోతాయి. ఇలా ఇలా అనుకుంటూ పాస్తా అంతా ఇది వేసేస్తున్నాను. ఎక్కడ చిరిగిపోలేదు, మెత్తగా అయిపోతే మనకి బాగుండదు కదా. ఇలా ఉన్నా సరే మనకి కొంచెంగా ఉండాలి. అప్పుడే పాస్తా ఇందులో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. పాస్తా చాలా స్పెషల్ డిష్, ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమైన డిష్ పాస్తా. సో ఇంకా మనం పాస్తా చేసుకున్నామంటే ఈవినింగ్ మనకి ఏ అక్కర్లేదు, ఇదే చాలా మిగిలిపోతుంది. పిల్లలు 2-3 టైమ్స్ తింటారు పాస్తా ఇష్టంగా. చూసారు కదా, సాస్ కూడా నేను అంటే క్రీమ్ పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం లిక్విడ్ గా ఉండాలని చెప్పి లీటర్ పాలు పోస్తున్నా. మనకి చూస్తే ఇక్కడ అసలు అక్కడ కనపడట్లేదు, క్రీమ్ కరెక్ట్గా సరిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. ఆల్మోస్ట్ డన్ పాస్తా. ఇందులో మనము ఫ్రెష్ క్రీమ్ 2 or 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మనకి క్వారంటైన్ టైంలో ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను ఓన్లీ చీజ్ వేసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ చీజ్ వేస్తున్నాను. చీజ్ కూడా ఇది మిల్కీ చీజ్ లాగా ఉంది, ఎందుకంటే మామూలు చీజ్ లేదు, అందుకే నేను ఈ చీజ్ వేసుకుంటున్నాను. ఎనీ చీజ్ మీరు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్. చీజ్ ఎంత అయితే పిల్లలు అంత ఇష్టంగా తింటారు. సో నేను 2 టేబుల్ స్పూన్ చీజ్ వేసాను. ఇందులో క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే మన దగ్గర క్రీమ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు క్రీమ్ వేసుకోవట్లేదు. అంతే అండి, పాస్తా రెడీ అయిపోయింది. ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ పాస్తా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ పాస్తాస్ కూడా ఉంటాయి. ఇన్స్టెంట్ పాస్తా ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. దానికి క్రీమ్ అవంతా ఏమక్కర్లేదు, టమోటో ప్యూరీ బేస్ మీద చేసుకోవచ్చు పాస్తా. చూసారు కదా, ఈ పాస్తా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు నాకు ఈ కామెంట్ రూపంలో ఆ ఫోటోని పంపించండి. పాస్తా ఎలా ఉందో చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ పాస్తా చేయడంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు రెక్టిఫై చేసి ఎలా చేయాలో చెప్తాను. అండ్ ఈ పాస్తా మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ నిహారిక టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు మరిన్ని వీడియోస్ పాస్తాదే కుకింగే కాదు, ట్రావెలింగ్ వీడియోస్ నేను ఇంకా చాలా వీడియోస్ ముందు చేస్తూ ఉంటాను. సో అవన్నీ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడండి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాస్తాని బౌల్లోకి తీసుకున్నాం మనం. చూసారు కదా యమ్మీ యమ్మీ పాస్తా మా అమ్మ నా కోసం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ ఇషు. చూసారు కదా సూపర్ డెలిషియస్ ఎమ్మీ పాస్తా. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. యశో పాస్తా రెడీ వచ్చేసేయి. సో ఈ పాస్తాని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా మాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేము మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Niharika Talks. and stay home, stay safe. Thank you so much.